శ్రీకృష్ణ భగవానుడి గుండె ఇప్పటికీ పూరి జగన్నాథ్లో ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అయితే పూరి క్షేత్రం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. అసలు ఎలా ఆ జగన్నాథ, బలదేవ, సుభద్ర యొక్క విగ్రహాలు అక్కడ ప్రతిష్టాపమయ్యాయి. మనకి ఇంద్రద్యుమ్న అనే ఒక మహారాజు గారు ఉండేవారు అనమాట. ఆయనకి ఒక కోరిక ఉండేది, స్వామిని నేను చూడాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి. అయితే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక చాటింపు వేయించారు, ఎవరైనా ప్రత్యక్షంగా భగవంతుని చూసిన వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము చక్కగా సత్కరించి ఆ ప్రదేశంలో మేము కూడా భగవంతుని దర్శనం చేసుకుంటాము అని అన్నారనమాట. అయితే అప్పుడే ఆ రాజ్యానికి ఉత్కల ప్రదేశం, ఉత్కల అంటే ఇప్పుడుండే ఒడిస్సా, అక్కడ నుంచి ఒక సాధువు వచ్చి, అయ్యా నేను ఉత్కల ప్రదేశంలో నీలాచలం అనే దగ్గర భగవంతుని దర్శనం చేసుకున్నాను అని చెప్తారనమాట. అయితే సరే అని ఈయన తన యొక్క మంత్రుల్ని ఇచ్చి పంపిస్తారు, ఆ ఉత్కల ప్రదేశంలో ఎక్కడున్నారో ఈ స్వామిని ఎతికి చూపించండి అనేసరికి అక్కడ ఒక అద్భుతమైన మంత్రి అనమాట. ఆయన బయలుదేరుతారు చక్కగా ఆ ప్రదేశాన్ని వెతకడానికి. వెళ్ళి ఈ ఉత్కల ప్రదేశం ఎక్కడ, ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళు ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారనమాట. విద్యాపతి అనే ఈయన బయలుదేరారు ఎతకడానికి. అలా అడ్రస్ కనుక్కుంటూ ఈ శబర జాతికి వచ్చేసారు. ఒక ట్రైబల్ పీపుల్ అనమాట వాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఈయన తెలిసింది, ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా చూపించే వాళ్ళు కాదనమాట. అయితే ఏం చేశారు ఆయన, ఈ శబర జాతికి సంబంధించిన ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ యొక్క కుమార్తెని వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరు లలిత. అయితే ఈ విశ్వవసు యొక్క కుమార్తె అయిన లలితని వివాహం చేసుకొని, ఇప్పుడు అల్లుడు గారు అడిగితే చెప్పించాలి కదండి, కొన్ని రోజులు అయిపోయాక నాకు కోరిక ఉంది అని అడుగుతారనమాట. ఏంటి అని అంటే, మీరు ప్రతి నిత్యము కూడా వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు కదా, ఆ స్వామిని చూడాలను. అయితే సరే అని తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్తున్నానో ఆ ప్రదేశాన్ని మాత్రం మీకు చూపించాను అని ఏం చేస్తారంటే కళ్ళకి గంతులు కట్టేస్తారు. విద్యాపతికి గంతులు కట్టేసి తీసుకెళ్ళిపోతారు. అయితే ఈయన ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఒక ఆవాలు ఒక చిన్న సంచిలో కట్టుకొని దానికి చిన్న హోల్ పెడతారనమాట. పెట్టేసరికి ఆ ఆవాలు ఇలా సంచిలో ఇలా నడుముకి పెట్టుకుంటారు. ఒక్కొక్క ఆవాలు ఇలా పడిపోతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ వే అంతా కూడా మార్గం అంతా వెళ్ళేసరికి అక్కడికి వెళ్తారు, చక్కగా దర్శనం చేసుకుంటారు. అద్భుతమైన దర్శనం కలుగుతుంది. నీల మాధవ రూపంలో భగవంతుడు అక్కడ ఉన్నారు. ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తారు, ఆయన ఒక పక్షి ఇలా వచ్చి అక్కడ ఉండే కుండం లోపలికి వెళ్ళి ఇలా మునిగింది. వెంటనే వైకుంఠ స్వరూపంలో చతుర్భుజ రూపాలు తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనమాట ఆ యొక్క పక్షి. అంత అద్భుతమైన ప్రదేశం అక్కడ. చూసేసరికి చాలా ఆనందిస్తారు. మా రాజుగారికి చెప్పాలి అని వెంటనే బయలుదేరి ఇంద్రద్యుమ్న మహారాజు గారికి చెప్తారు. చెప్తే మరి దారి ఇలా తెలియదు కదా అనేసరికి అప్పటికి ఈ ఆవాల నుంచి అన్ని చెట్లు వచ్చేసాయి, చిన్న మొలకలు వచ్చేసాయి అనమాట. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు గారిని పట్టుకొని ఈ విద్యాపతి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఆ దర్శనం అనేది కలగదు. ఆ స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారనమాట. ఇక్కడ విశ్వవసు బాధపడతారు, ఇంద్రద్యుమ్న మహారాజు కూడా చాలా బాధపడతారు. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా స్వామి దర్శనం అంతర్ధానం అయిపోయింది అనగానే స్వామి ఇలా కళ్ళలో కనిపించి, అయ్యా నేను ఇంకొక అద్భుతమైన రూపంలో ఈ ప్రజలందరికీ కూడా దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నా, కాబట్టి మీరు ఆయన ఒక యజ్ఞాన్ని చేస్తారనమాట. అందులో కనిపించి స్వామి చెప్తారు, ఒక పెద్ద చెక్క ముక్క ఇలా నీళ్ళల్లో ఆ సముద్రంలో వస్తుంది మీ దగ్గరికి, దానితో మీరు విగ్రహాలు చేయించండి అని చెప్తారనమాట. సరే అని ఇంద్రద్యుమ్న మహారాజు గారు దీన్ని తీసుకొచ్చి, కొన్ని రోజులకి భగవంతుడు చెప్పిన విధంగానే వచ్చేసింది. దాన్ని తీసుకొని చూసేసరికి ఎవరు చెక్కుతారు ఇక్కడ నుంచి విగ్రహాలు అనే లోపల విశ్వకర్మ ఒక చాలా వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపంలో వస్తాడనమాట. వచ్చి, అయ్యా నేను చక్కగా చెక్కి పెడతాను, కానీ నేను బయటికి వచ్చేంత వరకు మీరు రాకూడదు అని చెప్తారు. ఈ కండిషన్ తో లోపలికి వెళ్ళిపోతారు. గుండీచ అని అంటే ఈ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజు గారి యొక్క భార్య. ఆవిడికి కొన్ని రోజులు అయ్యాక డౌట్ వచ్చింది, ఏంటి ఈ ముసలాయన లోపలికి వెళ్ళాడు, అసలు చెక్కుతున్నప్పుడు టక్ టక్ సౌండ్ అయినా రావాలి కదండి, ఏమీ వినిపించట్లేదు అని వెళ్ళి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అసలు ప్రశాంతంగా, అసలు ఇంత వాయిస్ కూడా లేదనమాట. అయితే ఆవిడ అనుకుంది, ఈయన చనిపోయాడేమో, ఏమైందో తెలియదు, కాబట్టి మనం విగ్రహాల్ని చూడాలి అని అంటే ఎలాగైనా సరే దీన్ని ఓపెన్ చేయాలి అని డోర్ ఓపెన్ చేయించేసారు. అయ్యో, ఓపెన్ చేయించేసరికి అక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ఇన్కంప్లీట్ విగ్రహాలుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ అలానే ఉండిపోయాయి అన్నమాట. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు గారికి చాలా బాధేస్తుంది, అదేంటబ్బా ఇలా ఉండిపోయారు జగన్నాథుడు అనేసరికి జగన్నాథుడు సాక్షాత్తుగా కృష్ణుడు
తన కలలో కనిపించి ఈ విధంగానే నేను ఇక్కడ పూరి క్షేత్రంలో చక్కగా ఆరాధన చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అడిగారు కదా కృష్ణుడు గుండె ఉందా అని. కృష్ణుడు గుండె కాదండి, సాక్షాత్తుగా కృష్ణుడే జగన్నాథుడిలా ఉన్నాడు అక్కడ. భగవంతుడికి భగవంతుడి యొక్క విగ్రహానికి తేడా లేదు. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, సనాతన ధర్మంలో విగ్రహారాధన లేదు. ఇది చూడండి, భగవంతుడే వచ్చి నా విగ్రహాల్ని చేయించింది అని చెప్తున్నారు. కాబట్టి మనం స్వామి యొక్క శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేస్తుంటే అది సాక్షాత్తుగా భగవంతుణ్ణి ఆరాధన చేసినట్టే. మన సనాతన వైదిక సంస్కృతిలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి మనకి విగ్రహారాధన అన్నిటికంటే శ్రేష్టమైన మార్గము అని చెప్పడానికి. కాబట్టి ఎవరైతే మీ దాంట్లో విగ్రహారాధన లేదు, విగ్రహారాధన అవసరం లేదు అనే వాళ్ళందరికీ కూడా జగన్నాథుడి యొక్క లీలే ప్రత్యక్ష ప్రమాణం. స్వామి సాక్షాత్తుగా తన విగ్రహాన్ని చేయించుకున్నారు. చేయించుకున్నాకండి ఒక అద్భుతమైన ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు గారు నెలకొల్పుతారు. చాలా పెద్ద కథ అండి, మీకు కొద్దిగా చిన్నగా చెప్తాను. అయితే ఈ ఆలయం వచ్చాక ఈ ప్రతిష్ట ఎప్పుడైతే చేస్తారో భగవంతుడు ఇంద్రద్యుమ్న మహారాజు గారిని అడుగుతారు, ఇంత నా కోసం సేవ చేసావు, ఇంత తపనగా నా ఆలయాన్ని కట్టించావు, ఇంత ప్రేమతో నన్ను ఆరాధన చేస్తున్నావు, నీకు ఏదన్నా కోరిక ఇవ్వాలనుంది, మీరు ఏదన్నా వరం కావాలి అని అంటే కోరుకోండి అని అంటారనమాట. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు 3 కోరికలు కోరుకుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఏ కోరికలు అవి? ఒకటి ఏంటి అని అంటే, అయ్యా నీ చేతులు ఎప్పుడు కూడా తడిగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా తింటూ ఉండాలన్నమాట, భోజనం చేస్తూ ఉండాలి, స్వామి ప్రసాదాన్ని నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉండాలి. స్వీకరించి చేతులు కడుగుతారు కదండి, చేతులు కడుక్కోగానే ఇంకో నైవేద్యం రావాల్సిందే అక్కడికి ఇంకొకటి. కాబట్టి పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండే ఒక విలక్షణమైన సాంప్రదాయం ఏంటి అని అంటే, ప్రతి నిత్యము కూడా భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేస్తూ ఉంటారు అన్నమాట. పూరికి ఎంత మంది వెళ్తే అంత మందికి భగవంతుడి యొక్క మహాప్రసాదం అనేది లభిస్తూ ఉంటుంది. కొత్త మట్టి కుండలలో స్వామికి చేస్తూ ఉంటారనమాట నైవేద్యం. ఎంతో వేల మంది సేవకులు కేవలం భగవంతుడి యొక్క నైవేద్యాన్ని ఉండడానికి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఎంతో బాగుంటుందండి. పూరికి వెళ్ళి మీరు చూసారనుకోండి, అసలు ఆ వంటశాల, ఆ వంట గది లోపలికి వెళ్ళనివ్వరు. బయట నుంచి చూస్తే కట్టెల పొయ్యి మీద కొత్త కొత్త కుండలతో వాళ్ళందరూ కూడా తయారు చేస్తారు. అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి వంటింట్లో అందించడము కొన్ని తరతరాలుగా చేస్తున్నారనమాట వాళ్ళ యొక్క వంశీకుల సేవ. కొన్ని వేల మంది పూరి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రతి నిత్యము కూడా భగవంతుడికి ఈ విధంగా నైవేద్యాలు అనేవి సమర్పణ అవుతుంది. అవన్నీ కూడా భక్తులకి పంచిపెడుతూ ఉంటారనమాట. ఇది మొట్టమొదటి కోరిక. రెండో కోరిక ఏంటి అని అంటే, అయ్యా నీ దర్శనం ఎప్పుడు కూడా భక్తులకి అవుతూ ఉండాలి. కాబట్టి పూరి క్షేత్రంలో జగన్నాథుడు చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రపోతారు. మామూలు సమయంలో ఎప్పుడు కూడా దర్శనం. ఇంకో విషయం తెలుసా, అక్కడ విచిత్రం ఏంటి అని అంటే, స్వామికి అలంకరణ చేసేటప్పుడు కూడా భక్తులు దర్శనం చేస్తూ ఉంటారనమాట. స్వామికి అలంకరణ తీసేసి నెక్స్ట్ అలంకరణ వేస్తూ ఉంటారు, అయినా సరే భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. జనరల్ గా ఆలయంలో మనం చూసాం అనుకోండి, అలంకరణ అయిపోయాక కర్టెన్లు తీసి దర్శనం ఉంటుంది. కానీ పూరిలో ప్రతి నిత్యము దర్శనమే అనమాట. మూడో కోరిక ఏంటో తెలుసా అండి, నాకెప్పుడు కూడా పిల్లలు పుట్టకూడదు. అయితే ఎందుకు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఇలా అన్నారు అని అంటే, ఇప్పుడు నాకు పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడు అంటాడు ఇది మా నాన్న కట్టించిన గుడి, వాళ్ళ పిల్లవాడు అంటాడు మా తాత కట్టించిన గుడి, దీనికి నేను అరుగుణ్ణి, నాకు స్పెషల్ దర్శనాలు కావాలి, నేను చెప్పింది జరగాలి. అయ్యా ఇది నీ గుడి, నీ భక్తుల గుడి, నీకు నీ భక్తులకి ఎవ్వరు మధ్యలో రాకూడదు, చక్కగా వాళ్ళందరూ నేను సేవ చేసుకోవాలి, కాబట్టి నా అనేవాడు ఉండాల్సిన అవసరం లేదు అని అన్నారండి ఇంద్రద్యుమ్న మహారాజు.